మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాయి. కానీ మానిటైజేషన్ కోసం ఇంకా ఎంత కావాలో తెలుసా? ఇక్కడే అసలు షాకింగ్ ఉంది. యూట్యూబ్ 2027 నుంచి కొత్త క్రియేటర్స్కి మానిటైజేషన్ ఎంట్రీ రిక్వైర్మెంట్ని పెంచవచ్చు. ఇప్పటి వరకు ఉన్న నెంబర్స్తో పోలిస్తే కొన్ని రిక్వైర్మెంట్స్ డబుల్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే మానిటైజేషన్లో ఉన్న క్రియేటర్స్కి ఈ రూల్ వర్తిస్తుందా? షార్ట్ క్రియేటర్స్కి పరిస్థితి ఏంటి? 1000 సబ్స్క్రైబర్స్ రూల్ కూడా మారుతుందా? ఈ వీడియోలో కంప్లీట్గా సింపుల్గా తెలుగులో చెప్తాను. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే వైపీపీ. ఇదే యూట్యూబ్ క్రియేటర్స్కి యాడ్స్ మరియు ప్రీమియం రెవెన్యూ షేరింగ్ ద్వారా అర్నింగ్స్ చేసే ప్రధాన ప్రోగ్రాం. యూట్యూబ్ ఇప్పుడు ఫిబ్రవరి 1, 2027 నుంచి కొత్త క్రియేటర్స్ కోసం యాడ్స్ మరియు ప్రీమియం రెవెన్యూ షేరింగ్కి సంబంధించిన ఎంట్రీ థ్రెషోల్డర్స్ని అప్డేట్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రధాన థ్రెషోల్డ్ 4000 క్వాలిఫైడ్ పబ్లిక్ వాచ్ అవర్స్ 1 సంవత్సరంలో రావాలి, లేదా 10 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ 90 రోజులలో రావాలి. కానీ ఇప్పుడు 2027 ఫిబ్రవరి 1 నుంచి 8000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ రావాలి. 365 రోజులు అంటే 1 సంవత్సరం లోపు 8000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్ ఉండాలి. ఇంకొకటి, అది లేదంటే 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ 90 రోజులలో రావాలి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలామందికి ఒక డౌట్ ఉంది. అయితే సబ్స్క్రైబర్స్ రిక్వైర్మెంట్ కూడా డబుల్ అవుతుందా? అలా కాదు. యూట్యూబ్ ప్రకటించిన ఈ అప్డేట్లో 1000 మంది సబ్స్క్రైబర్స్ రిక్వైర్మెంట్ అలాగే ఉంటుంది. అంటే సింపుల్గా 1000 మంది సబ్స్క్రైబర్స్ ప్లస్ 8000 క్వాలిఫైడ్ వాచ్ అవర్స్, లేదా 1000 మంది సబ్స్క్రైబర్స్ ప్లస్ 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ ఉండాలి. ఈ కాంబినేషన్ కొత్త క్రియేటర్స్కి అప్లికబుల్ అవుతుంది. ఎఫెక్టివ్ డేట్ తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు ఇప్పటికే వైపీపీలో ఉన్న క్రియేటర్ అయితే ఈ కొత్త ఎంట్రీ థ్రెషోల్డ్ కోసం మళ్ళీ క్వాలిఫై అవ్వాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో స్పష్టంగా చెబుతుంది. యూట్యూబ్ ఈ థ్రెషోల్డ్ అప్డేట్ న్యూ క్రియేటర్స్కి అప్లై ఫర్ వైపీపీకి సంబంధించినది అని. అంటే ఇప్పటికే మానిటైజేషన్లో ఉన్న ఛానల్కి మళ్ళీ 8000 అవర్స్ తీసుకురా అని చెప్పడం కాదు. కానీ యూట్యూబ్ కొత్త టర్మ్స్ని 2027 ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయబోతోంది. ఎగ్జిస్టింగ్ వైపీపీ క్రియేటర్స్కి తమ మానిటైజేషన్ కొనసాగించడానికి అప్డేటెడ్ టర్మ్స్ని అక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు షార్ట్ క్రియేటర్స్ గురించి మాట్లాడాలి. 20 మిలియన్ క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ ఇన్ 90 డేస్ అంటే రోజుకి యావరేజ్గా దాదాపు 2.22 లక్షల క్వాలిఫైడ్ షార్ట్ వ్యూస్ ఉండాలి. అంటే ఒక షార్ట్ వైరల్ అయితే సరిపోదు, కన్సిస్ట్గా పెద్ద రీచ్ తీసుకురావాల్సి ఉంటుంది. అందుకే షార్ట్ క్రియేటర్స్కి ఇక్కడ నుంచి ట్రెండ్, హుక్, రిటెన్షన్, కన్సిస్టెన్సీ ఈ 4 విషయాలపై ఎక్కువ ఫోకస్ చేయాలి. కేవలం సబ్స్క్రైబర్స్ పెంచడం కాకుండా క్వాలిఫైడ్ వ్యూయర్స్ ఎలా తీసుకురావాలి అనేది ఇంపార్టెంట్ అవుతుంది. మీరు ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ అప్డేట్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో అర్నింగ్కి ఒకే మార్గం యాడ్ కాదు. యూట్యూబ్ కొత్త ఇన్సెంటివ్ ప్రోగ్రామ్స్, షాపింగ్, బ్రాండ్ డీల్స్ వంటి ఇతర అర్నింగ్స్ ఆపర్చునిటీస్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. కాబట్టి స్ట్రాటజీ మార్చాలి. సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే కంటెంట్ చేయకండి. వాచ్ టైం వచ్చే కంటెంట్ చేయండి. వ్యూయర్ తిరిగి వచ్చే కంటెంట్ చేయండి. ఒక వీడియో చూసిన తర్వాత ఇంకో వీడియో చూడాలనిపించే ఛానల్ బిల్డ్ చేయండి. కాబట్టి 2027 నుంచి యూట్యూబ్లో కొత్త క్రియేటర్స్కి కాంపిటీషన్ ఇంకాస్త సీరియస్ అవుతోంది.
కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రూల్స్ మారిన గుడ్ కంటెంట్కి డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. మీరు యూట్యూబ్లో గ్రో అవ్వాలని చూస్తున్నారా? అయితే ఇలాంటి లేటెస్ట్ యూట్యూబ్ అప్డేట్స్, మానిటైజేషన్ చేంజెస్, క్రియేటర్స్ రూల్స్, ఆల్గోరిథం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మై రియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో రూల్ మారిన తర్వాత తెలుసుకోవడం కాదు, ముందే తెలుసుకొని స్ట్రాటజీ మార్చుకోవాలి. జై హింద్.